హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 3 అండి. డే 3 వెయిట్ చూసే ముందు డే 2 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే డే 2 మన ఫుడ్ ఏం తీసుకున్నాము. సో నేను డైట్ ఫుడ్ తీసుకున్నాను. ఆ ఫుడ్ తీసుకుని ఎంత వెయిట్ తగ్గానా లేకపోతే పెరిగానా అన్నది చూసేద్దాం. ఇప్పుడు డే 2 నేను వెయిట్ ఎంత ఉన్నాను అంటే 85.3 ఉన్నానండి. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము. డే 3 వెయిట్, డే 2 అయితే 85.30 ఉన్నాను వెయిట్. డే 3 వెయిట్ చూసే ముందు అలాగే ఫుడ్ కూడా నేను ఏం తీసుకున్నాం ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, నేను ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూసేద్దాం రండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ గా మెయిన్లీ డిన్నర్ ఏంటనేది చూద్దాము. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బాదం, వాల్నట్స్, పిస్తా, యాపిల్, అలాగే స్ప్రౌట్స్ మాట ఇవి తీసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. సో నేను బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నానండి. అలాగే లంచ్ అయితే చూద్దాము. లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్, వంకాయ టమాటా కర్రీ అండి కలిపేసి పెట్టుకున్నా. కొంచెం కర్రీ కూడా పెట్టుకున్నాను. అని నేను కర్రీ కొంచెం ఎక్కువ తింటానండి రైస్ కన్నా. సో నాకు అందుకు కర్రీ ఎక్కువ కావాలి, అందుకు ఎక్కువ పెట్టుకున్నాను. సో అలాగే కర్రీతో పాటు కొబ్బరి పచ్చడి చేశానండి. సో కొబ్బరి పచ్చడి మాట ఇది అయితే నా లంచ్ మెనూ అండి. ఆఫీస్కి పట్టుకెళ్ళిపోతాం కానీ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ లంచ్ మెనూ మాట. అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ ఏంటో కూడా చూసేద్దాం రండి. మనం ఇప్పుడు ఈవినింగ్ చాలా లైట్ ఫుడ్ తీసుకుంటానండి. అంటే కీరా, క్యారెట్, అలాగే బటర్ మిల్క్ మాట. ఇది నా స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్ మాట. సో మీరు చూసారు కదా నేను డైట్ ఫుడ్ ఏం తీసుకున్నా ఏంటి అన్నది. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాము. అసలు నేను తగ్గానా లేదా అన్నది. నేనైతే హెల్తీ ఫుడ్, డైట్ ఫుడ్ తీసుకుంటున్నానండి. చూసారు కదా ఫుడ్. సో నేను వెయిట్ చూసారు. ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకుని నేను ఎంత వెయిట్ తగ్గానా పెరిగానా అన్నది మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫుడ్ చూసారు కదా నేను ఏం ఫుడ్ తీసుకున్నాను ఏంటి అన్నది. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ మిల్లే డిన్నర్. సో ఆ ఫుడ్ తీసుకున్నాను కదా. సో నేను వెయిట్ అనేది తగ్గానా పెరిగానా అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఇస్తున్నాను. నేను వెయిట్ వచ్చేసి 85.30. ఇప్పుడైతే నా వెయిట్ చూస్తే డే 3 వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది చూపించండి దగ్గరికి వచ్చి. ఎంతండి? 84.6 అండి. చూసారు కదా వెయిట్ 84.6కి వచ్చాను. అంటే 700 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యాను. సో పర్లేదండి, బాగానే తగ్గుతుంది అనమాట. 3 డేస్కి బాగానే తగ్గాను. సో ఇలా మన 60 డేస్లో నా టార్గెట్ ఏంటి అంటే నేను 70s రేంజ్లోకి రావాలండి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను 70sలోకి రావాలని. డైట్ స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ బ్రేక్ అవుతుంది ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల, ఏదో ఒక పనుల వల్ల. సో ఈసారి అలా కాకుండా స్ట్రిక్ట్గా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. చూద్దాం ఈ 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నా టార్గెట్ని రీచ్ అవుతానా లేదా అన్నది. ఈ రోజు వెయిట్ అయితే డే 3 84.60 అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.